హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ బొత్సాస్ కిచెన్. ఈరోజు నేను మీకు మా అమ్మ ఏ విధంగా అయితే చామదుంపల పులుసును తయారు చేసేదో ఆ తయారీ విధానాన్ని చేసి చూపిస్తాను. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఎండుమిర్చి ఉల్లిపాయలు ముక్కలుగా కోసి వేసిన తర్వాత చిటికెడ పసుపు వేసుకొని బాగా వేగించాలి. ఉల్లిపాయలు రంగు మారాక కరివేపాకు వేసి ముక్కలుగా కోసుకున్న టమాటాలను కూడా వేసి కాసేపు మగ్గించాలి. టమాటాలు మగ్గాక ముందుగా ఉడకబెట్టుకున్న చామదుంపల్ని ముక్కలుగా కోసి అందులో వేయాలి. మీ రుచికి సరిపడా ఉప్పు కారం ఈ స్టేజ్లోనే వేసి బాగా కలుపుకొని కాస్త నీళ్లు పోసి అది ఒక కుతకుతమని ఉడికేలాగా కాసేపు ఉంచాలి. ఈ బబుల్స్ వచ్చే స్టేజ్లోనే కొంచెం చింతపండు పులుపు కూడా వేసుకొని బాగా మరిగించుకున్నారనుకోండి, ఇంకా కొత్తిమీర కూడా చల్లుకుంటే చేపల పులుసు లాంటి చామదుంపల పులుసు రెడీ.